చందమామ కథలు. దేహశుద్ధి. ఒక గ్రామంలో ఒక రైతుండేవాడు. ఆయనకు రాఘవులు అని ఒక కొడుకు ఉండేవాడు. రైతుకు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఆయన వాణ్ణి కర్కోటకుడిలాగా చూసేవాడు. వాడి చేత చచ్చేటట్లు పొలం పని, దొడ్డి పని చేయించేవాడు. రాఘవులు మంచి పనిమంతుడు. అయితే ఏం లాభం? వాడు ఎంత పని చేసినా, చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు. వాడు పని జాస్తిగా చేసిన కొద్దీ తండ్రి వాడికి మరింత పని కల్పించేవాడు. రాఘవులు ఉండే ఊళ్ళోనే రామి అనే ఒక పేదవాళ్ల పిల్ల ఉండేది. రామి కూడా రాఘవుల్లాగానే బుద్ధిమంతురాలు, పనిమంతురాలు కూడా. వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు. రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు. నిన్నే పోషించలేక చస్తుంటే నీ బతుక్కు తోడు ఒక పెళ్ళాన్ని కూడా తెస్తావా? అదేమీ కుదరదు. నన్ను చిల్లిగా అడగకుండా పెళ్ళాన్ని పోషించుకోగలిగినాడు పెళ్లి చేసుకుందువుగానిలే అన్నాడు రాఘవులు తండ్రి. తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరి ఇంకెక్కడన్నా చేసుకుంటే తాను పెళ్ళాన్ని పోషించుకోవచ్చునని రాఘవులకు తోచింది. వాడు ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. తను ఇలా పోతున్నట్లు ఒక్క రామికి మాత్రమే చెప్పాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది. ఆ అవ్వ నెత్తిన కట్టెల మోపు ఉన్నది. అవ్వ పెద్దదానివి, నువ్వు మొయ్యలేవు. ఆ మోపు ఇటివ్వు, మీ ఇంటి దాకా దాన్ని మోసుకువచ్చి పడేస్తాను అన్నాడు రాఘవులు. ఏ ఊరు నాయనా? నీ పేరేమిటి? ఎక్కడికి ప్రయాణమైపోతున్నావు అని అడిగింది అవ్వ, తన నెత్తి మీద మోపు రాఘవులకు ఇచ్చివేస్తూ. రాఘవులు అవ్వకు తన కథ అంతా చెప్పి, ఎక్కడన్నా పని చూసుకుందామని వెళుతున్నానవ్వా. 4 డబ్బులు చేర్చినాక మా ఊరు పోయి రామిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయితే ఎక్కడికో పోవడం దేనికి? మా ఇంట్లో పని చెయ్యి. పని చేసినన్నాళ్ళు తిండి పెట్టి 7 అయినాక నాకు తోచినది ముట్ట చెబుతాను అన్నది అవ్వ. అట్లాగే కాని అవ్వ, పెద్దదానివి, నీకు సేవ చేస్తే ఇంత పుణ్యం కూడా ఉంటుంది అన్నాడు రాఘవులు. రాఘవులు 7 పాటు అవ్వ దగ్గర పనిచేశాడు. పశువులకు మేత, నీరు పెట్టడము, పాలు పితకడము, దొడ్లో కూరగాయలు పెంచడము, అడవిలో కట్టెలు కొట్టి తేవడము మొదలైన పనులన్నీ వాడు ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దాచుకోకుండా చేశాడు. అవ్వ వాడికి 3 పూటలా సుష్టుగా భోజనం పెట్టింది. 7 పూర్తి కాగానే ఆమె వాడితో, రాఘవులు, 7 పాటు చెప్పిన పని చక్కగా చేశావు. నీకు ఏదైనా ఇచ్చి మరీ పంపుతానన్నాను గదా, నా దగ్గర ఉన్న గాడిదను తీసుకుపోయి సుఖంగా జీవించు అన్నది. రాఘవులు తెల్లమొహం వేశాడు. గాడిద తనకు ఎందుకు ఉపయోగపడుతుంది? దాన్ని మేపటం ఎలాగా? ఏ చాకలికైనా అమ్మితే 2 రూపాయలు రావచ్చు. కానీ దానితో తన భార్యను ఎలా పోషిస్తాడు? అవ్వ తనను మోసం చేసింది. వాడి మొహంలో నిరాశ చూసి అవ్వ నవ్వి, పిచ్చివాడా, నీ చేత ఇంతకాలం పని చేయించుకొని మామూలు గాడిదని ఇచ్చి పంపుతానా? దాని 2 చెవులు పట్టి గట్టిగా లాగి చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అన్నది. చెవులు పట్టి లాగగానే గాడిద హా హీ అని ఒండ్ర పెట్టసాగింది. అది అలా ఒండ్ర పెట్టినప్పుడల్లా ముత్యాలు, రత్నాలు రాలాయి. వాటిని చూసి రాఘవులు పరమానంద భరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి బయలుదేరాడు. వాడు ఒక ఊరు చేరేసరికి పొద్దుగూకింది. వాడు తిన్నగా పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, నాకు ఈ రాత్రికి భోజనం పెట్టు. ఇక్కడే పడుకొని రేపు తెల్లవారగానే లేచి నా దారిని నేను పోతాను అన్నాడు. పెద్దమ్మ కొడుకు రాఘవులు గాడిదను తీసుకుపోయి ఇంటి బయట కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. రాఘవులు భోజనం చేసి పడుకోబోతుండగా పేదరాశి పెద్దమ్మ, నాయనా, నువ్వు మళ్ళీ చీకటితోనే బయలుదేరతావో ఏమో, నాకివ్వవలసిన వరహా ఇప్పుడే ఇచ్చేస్తావేమిటి అన్నది. కొంచెం ఉండు పెద్దమ్మ, ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటకు వెళ్ళి తన గాడిద చెవులు పట్టి గట్టిగా లాగాడు. గాడిద హా హీ అని ముత్యాలు, రత్నాలు రాల్చింది. రాఘవులు ఇంటి లోపలికి వచ్చి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యం ఇచ్చి, పేదదానివి కదా, ఉంచుకో అన్నాడు. జరిగిందంతా పెద్దమ్మ కొడుకు చూశాడు. రాఘవులు నిద్రపోయినాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనబడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. తరువాత వాడు రాఘవులు బట్టలు తడివి వాడు మూటగట్టుకున్న ముత్యాలను, రత్నాలను కూడా లాగేశాడు.
రాఘవులు తెల్లవారుజామునే లేచి కొబ్బరి చెట్టుకు కట్టి ఉన్న గాడిదను ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి, దాని చెవులు గట్టిగా లాగి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. రైతు తన కొడుకు చెప్పినట్లే చేశాడు. గాడిద హాహీ అన్నది, కానీ ముత్యాలు రాల్చటానికి బదులు రైతును వెనక కాళ్లతో మొహం పగిలేటట్టు తన్నింది. ఛీ, బుద్ధి లేని గాడిద, నిన్ను ఎవరో బాగా టోపీ వేశారు, నా కళ్ళెదుట కనిపించకు అని రాఘవులను తండ్రి గట్టిగా తిట్టాడు. ఇంత మోసం ఎలా జరిగిపోయినది రాఘవులకు అంతు చిక్కలేదు. వాడు మళ్ళీ ఎక్కడైనా పని చేసుకోవడానికి బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక వడ్రంగి కొయ్య పలకలు చెక్కి వాటిని ఒక కట్ట కట్టి తీసుకుపోతూ కనిపించాడు. తాత, తాత, పెద్దవాడివి, వాటిని నువ్వెక్కడ మోస్తావు, నాకివ్వు, మీ ఇంటి దాకా తెచ్చి నా దారిని నేను పోతాను అన్నాడు రాఘవులు. వడ్రంగి రాఘవులు సమాచారం అంతా విని తన కింద సంవత్సరం పాటు పని చేస్తే తనకు తోచినది ఇస్తానన్నాడు. రాఘవులు సరేనని ఏడాది పాటు వడ్రంగికి అన్ని విధాలా తోడ్పడ్డాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచు పళ్ళెం ఇస్తూ, ఇది మామూలు కంచం కాదు, అన్నం పెట్టవే కంచమా అని ఎవరన్నా అంటే చాలు పంచభక్ష పరమాన్నాలను ఇస్తుంది అన్నాడు. రాఘవులు ఆ కంచాన్ని తన ముందుకు పెట్టు కూర్చుని, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. వెంటనే కంచం నిండా అన్నము కూరలు సిద్ధమయ్యాయి. వాడు వాటిని అన్నిటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచం చంకన పెట్టుకుని బయలుదేరాడు. వాడు వెనకట్లాగే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దు వాలింది. వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో, ఈ రాత్రికి ఇక్కడ పడుకుని రేపు తెల్లవారగానే నా దారిన నేను పోతాను అన్నాడు. భోజనం ఆ నాయన అన్నది పేదరాశి పెద్దమ్మ. నా దగ్గర భోజనం పెట్టే కంచం ఒకటి ఉందిలే అంటూ రాఘవులు తన కంచం తీసి, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. దానిలోకి వచ్చిన భోజనం రాఘవులు, పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది. పెద్దమ్మ కొడుకు ఒక రాత్రి వేళ లేచి రాఘవులు నిద్రపోతూ ఉండగా అతను కంచం కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు. రాఘవులు దాన్ని తీసుకుపోయి తండ్రికి చూపి, ఈసారి నేనేం తెచ్చానో చూడు అంటూ కంచం బయటకు తీసి, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. కానీ కంచం ఖాళీగానే ఉండిపోయింది. వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది వినిపించుకోలేదు. మళ్ళీ రాఘవులు పని చూసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. పోగా పోగా ఒక వాగు వచ్చింది. ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టున్నది. ఒక వయసు మళ్ళిన వాడొకడు దానిని గొడ్డలతో కొడుతున్నాడు. ఎందుకు ఆ చెట్టును పడగొడుతున్నావు పెద్దయ్యా అన్నాడు రాఘవులు. వాగుకు వంతెన కోసం రా బాబు అన్నాడు వయసు మళ్ళినవాడు. ఆ గొడ్డలి ఇట్లా అయ్యి అని రాఘవులు బలంగా 10 దెబ్బలు వేసి చెట్టు వాగుతూ అడ్డంగా పడేటట్టు కొట్టాడు. ఆ మనిషి రాఘవుల చేతి నుంచి గొడ్డలు తీసుకుని, మంచి సహాయం చేశావురా బాబు, నీ కష్టానికి ప్రతిఫలం ఇదిగో అంటూ చెట్టు కొమ్మ ఒకటి 2 నరుకులు నరికి చేతికర్రలాగా తయారు చేసి ఇచ్చాడు చిన్నగా నవ్వుతూ. రాఘవులు మర్యాద కోసం ఆ కర్ర తీసుకుని ముందుకు సాగబోతూ ఉండగా ఆ వయసు మళ్ళిన వాడు, చూడరా బాబు, అది మామూలు కర్ర అనుకునేవు, నువ్వు దానితో ఎవరిని కొట్టమంటే వాళ్ళను కొడుతుంది, అందుచేత అది నీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది అన్నాడు. రాఘవులు ఈ మాటలకు ఆశ్చర్యపడి, గాలిని కొట్టవే కర్ర అన్నాడు. వెంటనే ఆ కర్ర వాడి చేతి నుంచి దూసుకుపోయి గాలిని బాధసాగింది. రాఘవులు ఆ కర్రను మళ్ళీ చేతికి తీసుకున్నాడు. వాడు తాపీగా ఆలోచించేసరికి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోనే తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలని తట్టింది. వెంటనే వాడు కర్ర వెంట తీసుకుని పేదరాశి పెద్దమ్మ గ్రామం వెళ్ళాడు. ఏం పెద్దమ్మ, బాగున్నావా అని అడిగాడు రాఘవులు. నిన్నెప్పుడు చూసినట్టు లేదే నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ. అవును, మనం ఈ అబ్బాయిని ఎప్పుడూ చూడలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు అమాయకంగా. నా గాడిదను కంచాన్ని మీరు దొంగిలించారు, ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాడు రాఘవులు. మేము నీ సొత్తేమీ కాజేయలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. వాణ్ణి తన్నవే కర్ర అన్నాడు రాఘవులు. వెంటనే వాడి చేతి కర్ర గాలిలో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకును గట్టిగా దేహశుద్ధి చేసింది. క్షమించు నాయనా, నేరక బుద్ధి గడ్డి తిని నీ సొత్తు కాజేశాం, నీ వస్తువులు నువ్వు పట్టుకుపో, నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్ర అన్నాడు. తర్వాత రాఘవులు తన గాడిద మీద ఎక్కి తన కంచాన్ని కర్రను వెంటబెట్టుకుని స్వగ్రామం చేరి రాముని పెళ్ళాడి ఏ లోటు లేకుండా చాలా కాలం సుఖంగా జీవించాడు.